హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలాగా పూజలప్పుడు నేను పీట ఇలా చేయించుకున్నానండి. ఇది నార్మల్గా పీటలాగా చేయించుకున్నాను. దానికి ఇలా నేను డెకరేషన్ చేసుకున్నాను. నేను వేసేటప్పుడు నేను వీడియో తీయలేకపోయానండి, నాకు తీయడానికి కుదరలేదు. ఇలా వేసుకున్నానండి. నేను స్వస్తిక్ వేసుకున్నాను, ఇలాగా మధ్యలో పాదాలు వేసుకున్నాను. నా దగ్గర ఇవి ప్లాస్టిక్ ఇవి ఉన్నాయండి. ఇవి ఇలా మధ్యలో పెట్టేసి పైన చాక్ పీస్తో రుద్దాను. నాకు ఇలా వచ్చింది. దాని మీద నేను కలర్ అప్లై చేశానండి. ఇవి నార్మల్ పెయింట్ కలర్సేనండి నేను వేసింది. పెయింట్ కలర్సే వేసాను నేను. ఇదేమో స్వస్తిక్ లాగా వేసానండి, అటు ఇటు. ఇవి సేమ్ దీన్ని కూడా అలాగే పెట్టేసి పైన చాక్ పీస్ రుద్దాను. రుద్దితే అలాగ పడ్డదండి. పడితే నేను దాన్ని మళ్ళీ కలర్ వేసాను. ఇలా చాక్ పీస్ గీతలు కూడా మీకు అవుపిస్తుండాలా. మొత్తం ఆరిపోయిన తర్వాత తుడుద్దామని చెప్పేసి క్లీన్ చేస్తే అప్పుడు నీట్గా అవుపిస్తుందండి. ఇలాగ పాదాలకేమో ఇలా వేసానండి. మధ్యలో ఓం స్వస్తిక్ కనిపించడం లేదు. నేను బ్లూ కలర్ అప్లై చేశాను దానికి, అందుకే సరిగ్గా కనిపించడం లేదు. ఇది పింక్ అండి. ఇది కలర్ మీకు ఎలా అవుపిస్తుందో రెడ్ లాగా ఉన్నట్టుంది వీడియోలో. అది పింక్ అండి. నేను రెడ్ ఏమో అని తెచ్చాను, కానీ ఇది ఉండడం మాత్రం మరి వైట్ కలిసిందో ఏమో పింక్ అయింది. ఇది ఇలా వేసానండి. దీనికేమో ఎల్లో ఇలా వేసుకున్నాను నేను. వేసుకొని వీటికి ఎల్లో, పింక్ అంటే రెడ్ వేయాల్సింది పింక్ వేసాను. అందుకే 1 టైం వేసాను. నాకు రెడ్ కనుక దొరికితే నేను ఖచ్చితంగా రెడ్ వేస్తాను. మళ్ళీ రెండో కోటింగ్ అంటాం కదా, రెండోసారికి రెడ్ వేస్తాను. అప్పుడు ఇంకా బాగా అవుపిస్తుంది. ఈ స్వస్తిక్లు బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చిందండి. నేను అమ్మవారి పూజకి, వినాయక చవితి అప్పుడు ఇలాగ ఈ పీట యూజ్ చేస్తానండి. మీ సైడ్ ఏమంటారు? మా సైడ్ పీట అంటారు. ఇది యూజ్ చేస్తానండి స్వామికి. నేను ఇవి అమ్మవారు పెడతాను, దీని మీదే వినాయకుడిని పెడతాను. ఇలాగా బాగుంటుంది ప్లెయిన్గా కాకుండా అని చెప్పి నేను ఇలా ట్రై చేశానండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.